ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా వస్తూ ఉంటే ఎవరంటే వాళ్ళు ఆవేశంతో, బాధలతో, ఫ్రస్ట్రేషన్తో అర్జీలు ఇచ్చేవాళ్ళు. ఆ అర్జీలన్నీ చూశాను. 100% రెవెన్యూ డిపార్ట్మెంట్ అర్జీలే. ఆ అర్జీల నుంచి పోలీసులు అంటే మళ్ళా లీగల్ కేసులు ఇలాంటి చాలా జరిగాయి. అందుకే ఒకే నిర్ణయం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం చేసి మీకు భూ హక్కు ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేశాను, ఒక సంకల్పం చేశాం. రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, ఇక్కడ జయలక్ష్మి గారు ఉన్నారు. దీనికి చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారిని ఇదే పని మీద పెట్టాను. 1 సంవత్సరం మీకు టైం ఇస్తున్నా, ఇవన్నీ చేయండి. దీని యొక్క సీరియస్నెస్ తెలియాలి. మళ్ళీ సమస్య లేకుండా చేయాలంటే నేను కూడా పూర్తిగా సహకరిస్తా అని చెప్పి ఈరోజు మీకోసం 2027 మార్చి నాటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనికి రీసర్వే 2.0 కింద చేపట్టాం. ఇప్పటి వరకు మొత్తం చూస్తే రాష్ట్రంలో 16,816 గ్రామాలు రీసర్వే చేయాలి. 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. అదే సమయంలో 21,23,000 కొత్త పాసు పుస్తకాలు మీకు ఇచ్చాం. అవి కూడా అప్పుల తడగ్గా తయారు చేసి అవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. ఇంకో పక్క జూలై నాటికి 9 లక్షలు ఇస్తాం. ఈ నెలలో 1,56,433 ఇచ్చాం. ఇవి కాకుండా ఇంకా 80 లక్షలు ఇవ్వాలి. ఆ 80 లక్షలు ఇస్తే మొత్తం 1,12,00,000 అవుతాయి. ఇప్పుడే అధికారి చెప్పాడు, మీకు ఇచ్చే పాస్బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. ఈరోజు మన దగ్గర డబ్బులుంది, కరెన్సీ ఉంది. ఆ కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీ మీ పాస్బుక్ వాడాం. ఎవరు కూడా తారుమారు చేయడానికి అవకాశం లేదు. ఇంకో పక్క మీ అందరినీ భాగస్వాములు చేశాం. సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి మీ ఈకేవైసీ తీసుకుంటున్నాం. మీ ఆధార్ తీసుకుని మీ ముందరిని సర్వే చేపిస్తాం. సర్వే చేసిన తర్వాత మొత్తం రికార్డు తయారు చేస్తాం. ఆ రికార్డు కూడా మీరు సంతకం పెట్టి ఈ రికార్డు కరెక్ట్గా ఉందంటే ఈకేవైసీ తీసుకొని అప్పుడు దాన్ని ప్రింటింగ్ పంపిస్తాం. ప్రింటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకం వస్తే గ్రామాల్లో ఈకేవైసీ తీసుకొని ఆధార్ తీసుకొని మళ్ళీ ఆ పుస్తకాన్ని మీకు అప్పచెప్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 సార్లు ఎలాంటి రాజీ లేకుండా పట్టాదారు ఎవరైతే ఉన్నాడో ఆయనకు చెప్పి ఈకేవైసీ తీసుకొని ఇస్తున్నా. నా ఉద్దేశం ఒకటి, 1 రూపాయి కూడా అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలనేది నా అభిమతం. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను, ఇక్కడితో అయిపోదు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. కంప్యూటర్లో కూడా ఎవ్వరూ ట్యాంపర్ చేయలేరు. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి దాని వెనకానది పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే మీకు క్యూఆర్ కోడ్ పెట్టాం. మీ పట్టాదారు పాసు పుస్తకంలో మీకు 10 దిక్కళ్ళ భూములుంటే 10 దిక్కళ్ళ ఉండే భూమిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఇచ్చాం.
ఇవన్నీ కూడా ఆధార పెట్టి చేశాం. ఇంకో పక్క ఎప్పుడైనా మీరు బయట ఉండి మీ భూమి ఎవడైనా కొట్టేస్తామనుకుంటే అలాంటివన్నీ డిజిటల్లో లాక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చాం. ఒక్కసారి మీరు చెప్పి నా భూమి ఎవడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు, కొంతమంది కావాలని చనిపోయారని లేకుంటే ఏదో ఒకటి పెట్టి చేసేస్తున్నారు, అలాంటప్పుడు రికార్డులన్నీ లాక్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చాం. మళ్ళీ మీరు వచ్చి ఈ కేవైసీ ఇచ్చి తద్వారా ఆధార్ ఇచ్చిన తర్వాతనే ఆ లాక్ ఓపెన్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం తీసుకుంటున్నాం. దీనివల్ల కొన్ని లక్షల మందికి మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీరే చూశారు ఈరోజు. ఆ రోజు మీరు చూస్తే ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. భూమి మీది ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని ఆనాటి పాలకుల యొక్క మనుషులు పెట్టుకొని మీ జుట్టు వాళ్ళ చేతల్లో పెట్టుకొని బెదిరించాలని ప్రయత్నం చేశారు. నేను వస్తానే ఒకటే చెప్పాను, ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే రద్దు చేశామంటే అది మాకు మీ మీద ఉండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీ అందరికీ హామీ ఇస్తున్నాను, విలేజ్ లెవెల్లో సర్వీస్ ఇనాములు ఉన్నాయి. ఇందులో మీరు చూస్తే ఈరోజు 22A నుంచి 1,37,000 ఎకరాలు పెట్టారు. 1,37,000 ఎకరాలు సర్వీస్ ఇనాముని తొలగించి మీ భూమిని 22A నుంచి తొలగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. విలేజ్ సర్వీస్ ఇనాం. ఇంకో పక్కన మరో 1,00,000 ఎకరాలకు విముక్తి కల్పించాలని 2019లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి కేంద్రానికి పంపించాం. ఆర్డినెన్స్ వచ్చింది, కావాలని వీళ్ళు ల్యాబ్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పంపించి అది కూడా తీసుకొచ్చి మీకందరికీ ఆ ఫెసిలిటీ కూడా ఇస్తా. ఇప్పుడు గ్రామాల్లో ఉన్నాయి. 2016 కంటే ముందు 75 లక్షల మంది కుటుంబాలకి అప్పటికే పట్టా ఇచ్చాం. 2016 కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని మొత్తం 75 లక్షల మందికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు, ఆ భూమి మీ పేరుతో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అన్ని మీ ఇంటి పట్టాలు. ఇంటి పట్టాలు చూస్తే మీరు దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమ్మాలంటే అమ్ముకోవచ్చు, గిఫ్ట్ డీడ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. మీ ఇంటి జాగా మీ హక్కు, మీ ఇంటి జాగా మీరు అనుభవించేట్టుగా ఒక కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొత్తం 22A ఉంది. కావాలని ఇవన్నీ కూడా పెట్టారు. దీంట్లో 14 లక్షల ఎకరాలు పట్టా భూములు తప్పుగా పెట్టి 22Aలో పెడితే గుర్తించాం. ఇందులో కూడా అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ ఇచ్చాం, తహసీల్దార్కి అధికారం ఇచ్చాం, ఆర్డీఓకి అధికారం ఇచ్చాం. ఒకప్పుడు ఆర్డీఓ జేసీ ఉంటే సమస్యలు పరిష్కారం కాకుండా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎక్కడన్నా వెబ్లాండ్లో తప్పులుంటే సోమోటోగా ఆర్డీఓలు తహసీల్దార్లు పరిష్కారం చేస్తారు. 13.59 లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ కింద ఉంటే అందులో మొత్తం వెరిఫై చేసి 9,25,000 ఎకరాలు యజమాని హక్కులు కల్పిస్తున్నాం. ఏవైతే ఇంత మునుపు చేసినటువంటి వెరిఫికేషన్ అయ్యింది, కొన్ని తప్పులున్నాయి, అవన్నీ కరెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. ఇంకో పక్క భూ వినియోగ మార్పులు కానీ మిస్సింగ్ సర్వే నెంబర్లో ఉంటే గ్రామంలో పోయి సచివాలయంలోనే మీరు చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఇంకో పక్క మ్యుటేషన్ కూడా, మార్పులు చేర్పులుంటే అవన్నీ కూడా మ్యుటేషన్ చేసుకోవాలంటే అవన్నీ కూడా ఇప్పటికీ 9 లక్షలు చేశాం. సేల్ కానీ గిఫ్ట్ కానీ అదే మరి పార్టిషన్ డీడ్స్ కానీ
100% ఆటో మ్యుటేషన్ తీసుకొస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆస్తులు కూడా ఆటో మ్యుటేషన్ తీసుకొస్తాం. నేను ఇక్కడుండే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఏ రైతు కూడా మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆస్తి అమ్మితే పట్టాదారు పాసు పుస్తకం అతనికి వెళ్ళాలి. మీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంకో పక్క రెవెన్యూలో కూడా సంస్కరణ తీసుకొస్తాం. రిజిస్ట్రేషన్లో కూడా మీరు రిజిస్ట్రేషన్కి పోయి రోజుల తరబడి ఉండి అక్కడ డాక్యుమెంటరీ రైటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా మీ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. వారసత్వంగా భూములు వస్తున్నాయి. 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే విలువ ఉంటే దానికి 100 రూపాయలు, 10 లక్షల కంటే పైబడి ఉంటే 1000 రూపాయలతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇస్తాం. చాలామంది వారసత్వ భూములుంటే మీరు సరిగా చేసుకోవడం లేదు. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా ఒక్క మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాలి. అన్నదమ్ముళ్ళ మధ్య ఆస్తి తగాదాలు అంటే మీకందరికి కూడా అలాంటి వ్యక్తి మనకు ఆదర్శం వద్దు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు కానీ భేదాభిప్రాయం లేకుండా నేను చాలాసార్లు చూశాను. గట్ల దగ్గర 1 సెంటుకు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి పోయి కోర్టు చుట్టూరు తిరుగుతూ ఆ ఇంటి కాకి ఈ ఇంటి పైన వాలడానికి లేదని లేనిపోని గొడవలు పడతా ఉంటారు. అలాంటి కక్షలు మనకొద్దు. గౌరవంగా బతుకుదాం. పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుందో మీకు తెలుసు. నేను ఎంత మా పోలీసులు మంచోళ్ళన్నా పోలీస్ స్టేషన్కి పోతే అక్కడి నుంచి సమస్యలే. నేను ఎంత టెక్నాలజీ వాడినా మా రెవెన్యూ కూడా అక్కడక్కడ అందరూ 90% మంచోళ్ళు ఉన్నా ఆ 10%తోనే సమస్య. వాళ్ళకు నాకు పెద్ద కంట్రోల్ చేయాలంటే నేను స్పెషల్గా టెక్నాలజీని వాడే పరిస్థితి వస్తున్న. మనుషులు మారిపోయారు. ఒకప్పుడు విలువలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడతా. ఎందుకంటే ఇలాంటి చూస్తే చాలా బాధేస్తుంది. అందుకే కలెక్టర్గా విజ్ఞప్తి చెప్తున్నాను, విభేదాలుండే గ్రామాలు ఐడెంటిఫై చేయండి. 4 విజిట్స్ అనే ఒక కార్యక్రమం పెట్టారు నెల్లూరులో. చాలా సక్సెస్ అవుతా ఉంది. ఫస్ట్ విజిట్ పోయి వాళ్ళని అర్థం చేసుకోవడం, హితవు పలకడం, రెండోసారి మూడోసారి వెళ్ళడం, ఆ ఊరిలో ఉండే పెద్దలను కూడా కూర్చొని పెట్టడం, 4వసారి వరకు చేయగలిగితే 180 సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి. ఎగో ప్రాబ్లమ్స్ వద్దు మనందరికీ. ఎక్కడికక్కడ పట్టుదల వద్దు. బాగుపడే ఆలోచనలు చేద్దాం. అందుకే అందరినీ కోరుతున్నాను, మీరందరూ కూడా చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో భూ వివాదాలకు స్వస్తి పలకదాం. నేను చేయాల్సింది నేను చేస్తా, మీరు సహకరించవలసింది సహకరిస్తే శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కలెక్టర్ నాకు హామీ ఇచ్చాడు. జిల్లా మొత్తం 22A కిందుండే భూములన్నీ వెరిఫై చేసి 5 వారాల్లో ఈ జిల్లా 22A లేని జిల్లాగా తయారు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నారు. ఇది మొట్టమొదటి జిల్లా అవుతుంది. నేను అభినందిస్తున్నా. అది అయిన తర్వాత నేను సర్వే చేసి మీకు అందరికీ పట్టాలు ఇస్తా. అది అయిన తర్వాత మీలో మార్పు రావాలి. అదే మార్పు గొడవలు లేనటువంటి జిల్లాగా తయారు చేసే బాధ్యత మీ అందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఫ్రీగా ఉంటే కొట్లాడుకోకుండా
ఇక్కడే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, టూరిజం పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజానికి పోతున్నాం. ఈరోజు నేను సూర్యలంక బీచ్ చూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ మన బాపట్ల దగ్గర ఉంది. అందరూ గోవాకి వెళ్తున్నారు. రేపు మొత్తం ప్రపంచం అంతా సూర్యలంకకు వస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. క్లీన్ బీచ్ కూడా, సుందరమైన బీచ్. నేను ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నాడు ఫుడ్ ఫార్ వర్క్ కింద తీసుకొచ్చి మ్యాంగ్రో చెట్లేస్తే మొన్న ఆ ఫోటో చూపిస్తే, ఆ ఫోటో చూస్తే నాకు ఎంత ఆనందం అయిందంటే, ఇది మన సూర్యలంకలో ఉందా, ఎక్కడుందా అని నేనే ఆలోచించే పరిస్థితి వచ్చాను. అలాంటి బ్యూటిఫికేషన్ ఇక్కడ ఉంది. సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క మీ అందరికీ చెప్తాను, దీనివల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయమే కాకుండా టూరిజం అభివృద్ధి అవుతుంది, హోటల్స్ వస్తాయి, అదే మరిగా పర్యాటకులు వస్తారు. దీనివల్ల ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా తీసుకొస్తాం. ఇప్పుడే ఇక్కడ చూస్తే సముద్రం నీళ్ళని ఉపయోగించి సీవీడ్ తయారు చేస్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు చూపించారు. ఈ సీవీడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీవీడ్ వస్తుందంటే భూమిలో వచ్చే ఆదాయమే కాకుండా సముద్రపు నీరు కూడా ఉపయోగించుకుంటే సీవీడ్ డెవలప్ చేసి అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఎంత సమయమైనా మీ అందరికీ ఏం చేయాలి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, ఏం చేస్తే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయని నేను ఆలోచిస్తున్నాను. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ సముద్రం దానిపైన ఆధారపడిన వారి యొక్క సొంతం. మత్స్యకారులు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా సముద్రం పైన ఆధారపడ్డారు. వేటే వాళ్ళ యొక్క ప్రధాన జీవనోపాధి. ఇప్పుడు తమిళనాడు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను, అధికార యంత్రాంగానికి కూడా చెప్తున్నాను, బయట ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం, అలో చేయమని మరొక్కసారి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా. నో టాలరెన్స్, జీరో టాలరెన్స్ ఆన్ దాట్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళకి ఎవరికి కూడా జీవనోపాధికి నష్టం జరగడానికి వీలు లేదు. నేను ఒక పక్క సముద్రంలో ఉండే సంపదే కాకుండా సముద్రం పైన ఆధారపడి సీవీడ్ కూడా ఉపయోగించుకొని, టెక్నాలజీ ఉపయోగించుకొని ఇంకా అదనపు ఆదాయం చేయాలంటే కొంతమంది ఈ పరిస్థితికి వస్తున్నారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే ఇప్పుడుండే ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి చెరువుల్లో చేపలు పెంచుకోవడానికి కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా వాణిజ్యానికి పెంచారు. ఆ రోజు ఆ జీవో రద్దు చేశాం. ఇంకో పక్క ఏవైతే సముద్రంలో వేరే వాళ్ళు వస్తే బోట్లు పెట్టి వాళ్ళని నియంత్రణ చేయడానికి పెట్టే ఎస్కార్ట్ కానీ అక్కడి నుంచి పోలీసింగ్ కానీ అవి కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే చెప్పాను డిపార్ట్మెంట్కి, ఎన్ని బోట్లు కావాలని ఇస్తాం, దాంట్లో ఏమాత్రం రాజీ లేదు. ఒక్క బోటు కూడా బయట నుంచి ప్రాంతానికి వస్తే ఉపేక్షించేది లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమరావతి ఇప్పుడే చాలామంది మాట్లాడారు, అందరూ కూడా చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం, నేను అవి కూడా చెప్తాను మీకు, నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి చేతులు దుడుపుకోవడం లేదు. ఇంకో పక్క అభివృద్ధి చేసి
అక్కడికి ఆగడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమం సుజావుగా అందుతుందా, అభివృద్ధి కరెక్ట్గా జరుగుతుందా, దాని ఫలితాలు మీకు వస్తున్నాయా, అవి కూడా వర్కౌట్ చేస్తున్నా. అదే మరి నేను ఇచ్చినటువంటి సంక్షేమం, మేము చేసే సేవలు మీకు ఏ విధంగా అందుబాటు అవుతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా సమాచారం తెప్పిస్తున్నా. ఒక పింఛన్ ఇస్తే ఏ టైంలో ఎక్కడిచ్చామో టెక్నాలజీ ద్వారా చెక్ చేసుకుంటున్నారు. ఈరోజు ఒక పట్టాదార పాసు పుస్తకాలు ఇస్తే ఈకేవైసీ ద్వారా దాన్ని వెరిఫై చేస్తున్నా, ఆధార్ ద్వారా వెరిఫై చేస్తున్నా. అక్కడితో ఆగకుండా నెక్స్ట్ స్టెప్ వెళ్ళి మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పెడుతున్నా. అధికారి దురుసుగా ప్రవర్తించాడా, డబ్బులు తీసుకున్నాడా, గౌరవంగా ఇచ్చాడా, ఇలాంటివన్నీ తెప్పిస్తున్నా. మేమందరం కూడా ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి దగ్గర మొదలుకొని గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు వరకు, గ్రామ స్థాయిలో ఉండే అధికారి వరకు మీకు అంకితమైన భావంతో పనిచేయడం మా బాధ్యత. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఏ నాయకుడైనా మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, కులాలను చూసి, మతాలను చూసి, ప్రాంతాలను చూసి మీరు రాజకీయం చేస్తే మనం బాగుపడం. ఈరోజు మీరు చూడండి, ఒకప్పుడు హైదరాబాద్ని నేనే అభివృద్ధి చేశా. ఈరోజు దేశంలోనే హైదరాబాద్ సిటీ నెంబర్ 1 సిటీగా, జీవన ప్రమాణాలకు, మెరుగైన జీవన ప్రమాణాలకు నాందిగా, ప్రజలు అక్కడ నివాస యోగ్యమైన ప్రాంతంగా తయారు చేశాం. 25 ఏళ్ళే ఆ రోజు ఒక విజన్ ఇచ్చాను, విజన్ 2020 అని ఇచ్చాను. తెలుగు జాతి కోసం చేశాం. ఈరోజు విభజన జరిగింది, అది తెలంగాణకి వెళ్ళింది, కానీ అక్కడ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆ రోజు నేను చేసిన పనికి మీరు చూస్తే ఈరోజు తెలంగాణలో దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుంది, సంపద సృష్టిస్తాం. దానివల్ల మెరుగైన ఆదాయం వస్తే పేదవాళ్ళకి సంక్షేమం ఇస్తాం, జీతాలు సక్రమంగా ఇస్తాం. 5 ఏళ్ళు మీరు చూశారు, కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వస్తానే మొదటి తారీఖున పేదల సేవలో అందరికీ పింఛన్లు ఇస్తున్నాం. అదే మరి అందరి అధికారులకి, ఆఫీసర్లకి, ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. ఒక క్రమశిక్షణ తీసుకొచ్చాం. ఒకప్పుడు వ్యవస్థలు ఎట్టున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 12-13% వడ్డీ, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు, ఇవన్నీ కూడా చేసి అప్పులు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా అప్పులు చేసేశారు. అవన్నీ ప్రక్షాళన చేస్తున్నాను. 13% వడ్డీ నుంచి 8-9% తీసుకొస్తున్నా. దానివల్ల వడ్డీ తగ్గుతుంది, భారం తగ్గుతుంది. ఆ డబ్బుల్ని మళ్ళా ప్రజల సాధికారత కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూడండి, అమరావతి మీకు ఒక కేస్ స్టడీ ఇది. నేను ఆ రోజు అమరావతి ఒక రాజధాని కట్టాలనుకున్నాను. ఏం చేయాలని ఆలోచించాను. మన దగ్గర భూమి లేదు, విజయవాడ గుంటూరు పక్కన ఆ ప్రాంతంలో కడదామని ఆలోచిస్తే నేను ఒక పిలుపిచ్చాను రైతులకి, మీరందరూ ముందుకు రండి, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లో ఇవ్వండి, నేను అమరావతిని కట్టి మీ భూములకు మీకు ఇచ్చేదానికి ఆస్తి పెంచుతానని ఒక్క మాట చెప్తే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి
స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఆ పేరు కూడా నేను పెట్టింది ఆ రోజు రామోజీరావు గారు ఒకసారి సజెస్ట్ చేశారు. దీనికి ఒక చరిత్ర ఉంది, నేను మీడియాలో ఉన్నా, మీరు ఆలోచించండి, ఆలోచించి మీకు బాగుందనిపిస్తే అమరావతి అనే పేరు పెట్టండి, సబబుగా ఉంటుందంటే నేను ఆ పేరు ఆలోచించి అమరావతి అనే పేరు పెట్టాను. మీ పౌరాణికాల్లో మీరందరూ చదివి ఉంటారు, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు పెట్టంగానే అందరూ ఆమోదించారు. నేను అక్కడికి ఆగలేదు, అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన నీరు మట్టి తీసుకుని పూజ చేసి ఆ పూజా ఫలాన్ని అక్కడ తీసుకొచ్చి ప్రాంతానంతా కూడా పునీతం చేశాం. సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చారు, ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసినప్పుడు చెప్పాడు, నేను కూడా యమునా నదీ జలాల్ని పార్లమెంటు సాక్షిగా ఈ పార్లమెంటు మీతో ఉంటుందని చెప్పడానికి పవిత్రమైన మట్టిని తీసుకొచ్చానని ప్రధానమంత్రి ఆ రోజు తీసుకొచ్చాడు. ఫౌండేషన్ వేశాం, మీరు ఏమారారు. మనిషి యొక్క ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. ఏమనాలో నాకైతే తెలియదు. ఆ రోజు కూడా 2019 కంటే ముందు బాబాయిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేశాడంటే మరుసటి రోజు వీళ్ళ పత్రికలో నా చేతిలో కత్తి పెట్టి నేను చంపినట్టు వేసేసి మీరందరూ మిమ్మల్ని ఏమార్చి గెలిచిపోయాడు. గెలిస్తే నేను తప్పటం లేదు, ఓసారి జరుగుతాయి. కానీ జరిగింది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే అక్కడి నుంచి విధ్వంసం. అమరావతి పైన కక్ష కట్టారు. రైతులు ఇచ్చిన త్యాగాలు చేసిన రైతుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. వాళ్ళు ఎంత అవస్థపడ్డారో ఆడబిడ్డలు మీరు చూస్తే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆడబిడ్డైనా సపోర్ట్ చేస్తారా అని. వాళ్ళ బాత్రూమ్లు ఉంటే అక్కడ డ్రోన్స్ ఎగరేశారు నగ్నంగా పిక్చర్లు తీయడానికి, జుట్టుబట్టి లాగారు, ఎక్కడంటే అక్కడ తన్నారు, లాఠీలు ఉపయోగించారు. వాళ్ళని ఇప్పుడు కూడా నేను అభినందిస్తున్నా. వీరోచితంగా న్యాయస్థానం టు దేవస్థానానికి వెళ్తే రోడ్డు మీద భోంచేయడానికి వీలు లేకుండా గ్రామంలో హింసలు పెట్టారు, అయినా కూడా వదిలిపెట్టలా. అక్కడి నుంచి ఇంకో పక్క అమరావతి నుంచి శ్రీకాకుళం అరసువల్లికి వెళ్ళాలంటే మధ్యలో వాళ్ళందరినీ ఇచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి వచ్చారు. ఎప్పుడు కూడా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, చట్టం గౌరవిస్తుంది. అదే జరిగింది. దానికి కారణం హైకోర్టు తీర్పిచ్చి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. అమరావతి అమరాజరంగా అజేయంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం, కేంద్రం నిన్ననే మీరు చూశారు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇంకా మీకేమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా అని అడుగుతున్నా. కేంద్రంలో 50 రాజకీయ పార్టీలు, 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. నేను ఎన్డీఏలో ఉన్నాను. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదనుకుంటాం. ఎన్డీఏలో ఉండే వాళ్లే కాకుండా మిగిలిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ మా తమ్ముడు సైకో పార్టీ
ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు, మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు, సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కడాన మా మిస్సెస్ను కూడా ఏ విధంగా చేశారు. ఆయన మిస్సెస్ని చేస్తే నేను ఖండించా. కనీస సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఆగాలని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి జోలుకొస్తే తమాషా ఆటలాడద్దండి. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. అధికారంలో ఉంటే విధ్వంసం చేశాడు, అపోజిషన్లో ఉంటే బెదిరిస్తున్నాడు. బెదిరించి ఎవరిని రానియకుండా నేను వస్తే మళ్ళా ఎంక్వైరీ చేస్తా, నిన్ను పట్టుకొస్తా. ఏంటి పట్టుకొచ్చేది? ఎక్కడికి పట్టుకొస్తావు? కనీసం నేను ఎప్పుడైనా మీరు ఒకసారి చూడండి, నేను ఎప్పుడు కూడా న్యాయబద్ధమైన పాలన ఇస్తాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను. అదే సమయంలో ప్రజల ఆస్తులకు భవిష్యత్తుకు ఇబ్బంది కలిగి వచ్చినప్పుడు నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తీవ్రవాదుల సమస్య 30 ఏళ్లకు మెరుపు నేను ఆ రోజు పోరాడాను. ఎందుకు పోరాడాను? నాకేం వాళ్ళతో ఆస్తుల తగరాదా ఉందా? కాదు. మీ సిద్ధాంతం కరెక్ట్ కాదు, ఇది శాస్త్రంగా నిలబడదు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుందని ఆ రోజు దాని మీద పోరాడితే వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇవ్వడానికి, పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో ముఠాలు అనాగరికంగా చంపుకునేవాళ్ళు నియంత్రణ చేశాను. హైదరాబాద్ కానీ రాష్ట్రంలో అక్కడక్కడ మత విద్వేషాలు, దాన్ని కూడా కట్టడి చేశా. ఊరికొక రౌడీ, ఒకప్పుడు ఆ రౌడీజాన్ని కంట్రోల్ చేశా. ఇప్పుడు మీరు చూస్తే గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్ వచ్చింది. ప్రతి ఒక్కరు రౌడీజం మాట్లాడతాడు, మాట్లాడితే నన్ను లేపేస్తా ఉంటారు. అంత ఈజీగా ఉన్నామా? ఏంటి వితండవాదం? ఏంటి సైకో ప్రవర్తన? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడిపోయి దాడులు చేస్తారు. ఏమీ అనకుండా ఒక పేపర్ మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నావే. నీ పేపర్ కానీ మీ నాయకులు కానీ ఆడబిడ్డల్ని ఎంత వేధించారు, ఎంత మానసికంగా దెబ్బతీశారు, సమాధానం చెప్పే పరిస్థితి ఈ సైకో పార్టీకి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు కావాలన్నా మీకు అని అడుగుతున్నా ఇప్పుడు. కానీ మీరేంటంటే మాకెందుకు వచ్చింది, నువ్వు పోరాడు, మేము చూస్తూ ఉంటాం అనే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తి ఆ రాజకీయ పార్టీ లేకపోతే ఇంట్లో నుంచి బయట వస్తాడని అడుగుతున్నా. ఇలా నేచుండే వ్యక్తి మీరు ఆలోచించుకోవాలి. ఇవి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటే కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిదా, మనందరిదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
మనందరు దాన్ని చేతులు పైకెత్తండి. మన పిల్లల భవిష్యత్తు కోసరం ఇప్పటికే నష్టపోయాం. 2014 విభజన, రాజధాని లేని రాష్ట్రం, ఆదాయం లేని రాష్ట్రం, తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం. 2019లో విధ్వంసం, 2024లో ఇప్పుడిప్పుడు రికవర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనీసం ఒక 10-20 సంవత్సరాలు ఉంటే ఎక్కడికక్కడ మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడప్పుడు తీవ్రవాదుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా ఎక్కడో అడవుల్లో ఉంటారు. ఒకసారి వచ్చి అటాక్ చేసి మళ్ళా వెళ్ళిపోతారు. అంటే భయభ్రాంతులు చేస్తారు. ఈయన అంతే, ఎక్కడో ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు ఇక్కడికి, వచ్చి ఒక ఇష్టానుసారంగా మాట్లాడి బెదిరించి మళ్ళా పారిపోతూ ఉంటాడు. ఇలాంటి నాయకులు మనకు కావాలని అడుగుతున్నా. సమస్యల పైన చెప్పండి, నేను పోరాడతా. వాస్తవాలు మాట్లాడండి, నేను జవాబిస్తా. కానీ అమరావతిలో అవినీతి జరిగిపోయిందంట. అమరావతికి 2 లక్షల కోట్లు కావాలంట. అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్టు హైదరాబాద్లో ఒకప్పుడు ₹1,00,000 20,000 ఎకరా ఉంటే అభివృద్ధి అయిన తర్వాత 175 కోట్ల రూపాయల ఎకరా అయ్యింది. అది సంపద సృష్టించే మార్గం. ఇది మీరు చేసేది విధ్వంసం. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం CRDA. అంటే అమరావతి పేరు చెప్పడానికే ఇష్టపడిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఎందుకంటే నేను చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏదో పార్టీ ఉందని ఒక 50 మందిని రోడ్లు వేసుకొచ్చి విధ్వంసం క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఏదైనా మాట్లాడితే దానిపైన నా మీద, పార్టీ మీద, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కడాన మీరు చూస్తే నేను ఈరోజు అరెస్ట్ చేయాలంటే ఎంతో పడుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని చెయ్యను, చట్టం దాని పని చేస్తుంది తప్ప నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. అదే ఆ రోజు మీరు చూడండి, నేను నంద్యాలలో ఉంటే నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను దేశపై ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేశాడు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి నాయకుల్ని మనం ప్రోత్సహిస్తే ఎవరికి రక్షణ ఉంటుంది, ఏ ఆడబిడ్డకు రక్షణ ఉంటుంది, ఎవరికి భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గురు కూడా అంటారు, నేను కూడా చెప్తాను మీ అందరికీ, మళ్ళీ మనందరి జీవితాలు బాగుంటే ఇలాంటి వ్యక్తుల్ని చరిత్రలో మర్చిపోవాలి. ఇలాంటి వ్యక్తుల వల్ల మనకు లాభం లేదు, యామారితే మనకు చాలా నష్టం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, సర్వశక్తులు ఒడతాం. ఈ రాష్ట్రాన్ని 2047కి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ప్రపంచంలోని ఒక అగ్రజాతిగా తయారు చేసుకుంటాం. ఈరోజు ఇంకొక పక్క మీరు చూడండి, యుద్ధాలు ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధంతో మన జీవితాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నాయి. గ్యాస్ అందుబాటులో లేదు, LPG ఇబ్బందులు ఉన్నాయి. మనం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా ఎక్కడికక్కడ సప్లై చైన్ అంటే ఎగుమతులు దిగుమతులు ఇబ్బందులు కలిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఉండే సమయంలో తట్టుకునే వ్యవస్థను క్రియేట్ చేసుకోకపోతే ఇంకా నష్టపోతాం.
ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో జరిగే యుద్ధాలు మన చేతుల్లో లేవు. దాన్ని సమర్థవంతంగా బేరీ చేసుకుని ఎక్కడికక్కడ ఏం చేస్తే మనకు ఇబ్బందులు తగ్గుతాయో ఆలోచించుకుంటూ మనం తప్పు చేయకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే నేను ఇంత మునిపే చెప్పాను, ఇక్కడ అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. నేను వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను సుపరిపాలన మాట్లాడాను, టెక్నాలజీ మాట్లాడాను. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎక్కడా అవినీతి లేకుండా అన్ని సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కొన్ని డీబీటీ ఇస్తున్నాం, నేరుగా మీ అకౌంట్లో ఇస్తున్నాం. కొంత డీబీటీ తీసుకోలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం లాంటి కైండ్తో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కొన్ని సేవలు అందిస్తున్నాం. ఆర్టీసీ కానీ ఇవన్నీ నాకు చాలా సంతోషం. మా ఆడబిడ్డలు ఈరోజు మీటింగ్కి చాలా బాగా వచ్చారు. నేను ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీలో ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. మీరు కూడా మగవారితో సమానంగా ముందుకు రావాలి. తొందరలో 33% చట్టసభల్లో ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు వస్తున్నాయి. గట్టిగా మగవాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. 33% వస్తున్నాయి. దీన్ని కేంద్రాన్ని అభినందిస్తున్నా. చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాలుగా ఇది నా కల. చట్టసభల్లో మా ఆడబిడ్డలు 30% ఉంటే చాలా మార్పులు వస్తాయి. అదేనయ్యా, మగవాళ్లకు మిగిలిన దాంట్లో పోటీ పడతారు. నీ భార్యని గౌరవించు, నీ కూతుర్ని గౌరవించు, అప్పుడే సమాజం మనకు కలిసి వస్తుంది. ఆడ మగ 50% ఉన్నారు కాబట్టి మనం కూడా సమాన అవకాశాలు ఆడబిడ్డలకి ఇద్దాం. నేను ఇప్పుడు చేయలా, 35 సంవత్సరాల కంటే ముందు ఒక కంపెనీ పెడితే మా మిస్సెస్ని పంపిస్తే సమర్థవంతంగా చేసి, ఎక్కడా అవినీతి చేసే పని లేకుండా, రేపు ఏదైనా నాకు ఖర్చులకు కావాలంటే డబ్బులు ఇచ్చే స్థాయికి ఆవిడ ఎదిగింది. ఇప్పుడు మా కోడలు కూడా ఆ పనే చేసుకుంటా ఉంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా కలిసి వస్తే, మగవారితో సమానంగా పనిచేస్తే మనకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఇంకా పాత రోజుల్లో ఉన్నావు తమ్ముడు, డామినేషన్లో ఉన్నావు, మేల్ డామినేషన్. నీ భార్యను కూడా బయట రానిచ్చే పరిస్థితులు లేవు. నువ్వు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నా. ఈరోజు నేను ఇక్కడ ఇరిగేషన్ చూశాను, 2 విషయాలు చూస్తున్నా. జిల్లా, నియోజకవర్గం. జిల్లాలో మీరు చూస్తే మొత్తం 42 సర్వీసులు ఉంటే 24 సర్వీసులు రాష్ట్రం కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయి. 18 సర్వీసులు రాష్ట్రం కంటే తక్కువ ఉన్నాయి. ఇక్కడ వేమూరు నియోజకవర్గానికి వచ్చాను. వేమూరు నియోజకవర్గానికి వస్తే 21 డిపార్ట్మెంట్లు, 21 సర్వీసులు బాగా ఉన్నాయి. 10 సర్వీసులు మాత్రం సరిగా లేవు. అంటే 2/3 66% బాగున్నాయి, 10% బాగా లేవు. ఇందులో కూడా నేను ఒకసారి చూస్తే ఏపీఎస్ఆర్టీ సర్వీసెస్ను బస్ స్టేషన్లు రాష్ట్రం కంటే 21% బాగుందన్నారు. ఎవరు ఆర్టీసీ? ఇక్కడ డిపో మేనేజర్. ఓకే, కంగ్రాచులేషన్స్, వెల్ డన్, మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. అదే మరిగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా బాగున్నాయని పెట్టారు. ఇది కూడా 20.63% బాగున్నాయి. బాగున్నాయంటే
గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మంచిగా చేసిన వాళ్ళు అభినందిద్దాం, మంచిగా చేయకపోతే గట్టిగా చెప్దాం. మూడోది బీసీ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు? ఓకే, ఇది కూడా బాగుంది. 12.53% బాగుంది. కంగ్రాచులేషన్స్. పిల్లలకు వెనుకబడిన వర్గాల పిల్లలు ఉండే హాస్టల్స్ బాగున్నాయి. ఇంకో పక్కన ఇరిగేషన్, సాగునీరు ఉన్నారా? ఇరిగేషన్ 11.79% రాష్ట్రానికంటే మెరుగ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రాష్ట్రం కంటే మెరుగ్గా ఇక్కడ నీళ్ళు ఎట్టా ఉంటాయి? పట్టసీమ పెట్టి గోదావరి నీళ్లు ఇప్పటికే మీకు ఇస్తున్నాం. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అప్పుడు ఇంక నీటి సమస్య లేదు మీకు. నేను 72% పూర్తి చేసి, ఇంత మునిపే చెప్పాను, ఏం పిలవాలో నాకు తెలియదు ఆయన పేరు. ఆ రోజు నేను చేసి సరిగా పర్యవేక్షణ పెట్టకుండా డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేశాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. 440 కోట్ల రూపాయలతో పని పూర్తి చేశాను. ఇప్పుడు మళ్ళీ కేంద్రం ముందుకొచ్చి దాన్ని రిపేర్ చేసే లాభం లేదు, 1000 కోట్లు అవుతుంది. అయినా కూడా తప్పదు, మనం చేయాలని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఆ పని మొన్నే పూర్తి చేశాం. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, భగవంతుడు కొన్ని నిర్ణయిస్తూ ఉంటాడు. కొంతమంది కట్టడం, కొంతమంది కూల్చడం, మళ్ళా వచ్చి కట్టడం. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అమరావతిని నిలబెట్టడం, పోలవరాన్ని పూర్తి చేయడం నా అదృష్టం. ఇంకొక పక్కన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా బాగా పనిచేశారు. ఇక్కడ 21% బెటర్గా వచ్చింది, వారికి కూడా అభినందనలు. ఇంకో పక్కన ఆర్ఓఆర్ సర్వే ఇక్కడ 4.58% బాగా వచ్చింది. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ వాళ్ళని కూడా అభినందిస్తున్నా. ఎంఆర్ఓ ఇద్దరిని అభినందిస్తున్నా. ఇంకా మీరు కాపాడుకోవాలి, నాకు నెంబర్ 1 రావాలి. ఇప్పటి వరకు రెవెన్యూ అంటే చెడ్డ పేరుంది. భవిష్యత్తులో అందరి నోట శబాష్ అనే పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకురావాలి. దాన్ని నేను సహకరిస్తాను. దీపం ఇది కూడా బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, కొంచెం బెటర్గా ఉంది. 4.25% సివిల్ సప్లైస్, 4.25% మెరుగ్గా ఉంది. వాళ్ళను కూడా అభినందిస్తున్నాం. అంగన్వాడీ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి 3.98% బెటర్గా ఉంది. వాళ్ళను కూడా అభినందిస్తున్నాం. పంచాయతీరాజ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 3.85% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కూడా రాబోయే రోజుల్లో డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తారు. ఎక్కడ కూడా చెత్త లేకుండా దాంట్లో నుంచి ఏ విధంగా సంపద క్రియేట్ చేయాలని చేసే పరిస్థితి వస్తుంది. దీనికి పంచాయతీరాజ్ను అభినందిస్తున్నా. అదే మరి అంగన్వాడీలు లేకుంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు గర్భిణీ స్త్రీలకి లాక్టేషన్ అంటే గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా బెటర్గా చేస్తున్నారు. 2.89 ఉన్నారా ఇక్కడ వాళ్ళు? ఓకే అమ్మా, గుడ్, కంగ్రాచులేషన్. చిన్నపిల్లల్ని బాగా చూసుకోండి, మీ పిల్లల మారిగా చూసుకోండి. భగవంతుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు అన్నీ మంచి జరుగుతాయి. మీరు కూడా భగవంతుడు మీ రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచి పని చేస్తే గట్టిగా అభినందిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. కరెంటు విషయంలో బెటర్గానే ఉంది. రాష్ట్రం కంటే 2.58, 2.58% మెరుగ్గా ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి.
90% కంటే అబోవ్ రావాలి తొందరలో. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాం. ఈరోజు మీరు చూడండి, కరెంటు ఛార్జీలు పెంచలేదు. అది ప్రభుత్వం యొక్క సమర్థత. 2 ఏళ్లు పెంచలేదు. ఇంకొకటి చూస్తే 4,660 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా చేశాం. ఆ ఖర్చు మేమే భరించి వినియోగదారులపైన భారం పడకుండా కాపాడాం. ఇక్కడే గొట్టిపాటి గారు ఉన్నారు, ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచం. విధ్వంసానికి ఒక ఉదాహరణ, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు భారం వేశారు. 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈరోజు నేను ఆలోచించేది ఉత్పత్తి ఖర్చు. కానీ మీ అందరినీ కూడా కోరుతున్నా, భవిష్యత్తులో ప్రొడ్యూమర్ అంటున్నాను, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసుకోవచ్చు, ఇంటి లోపల ఏసీ పెట్టుకోవచ్చు, పైన ఎండ లోపల చల్లగా ఉంటుంది. అది మీ చేతల్లో ఉంది. అందుకే నేను చెప్పాను, మా వాళ్ళు అడిగితే, మా ఆడబిడ్డలకి స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ఇచ్చాను. రేపు బస్సులు కొంటే అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులే కొంటా. ఏసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు కానీ అందరూ కానీ ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఏం తమ్ముళ్ళు, వద్దా? మీకు కూడా ఉంటుందయ్యా, మీకు కూడా ఉంటుంది. ఆడబిడ్డలకే కాదు, మీరు అసూయ పడుతున్నారు మీ ఇంట్లో చూసి. బయట పోయినప్పుడు వస్తారు. నువ్వు కూడా ఏ విధంగా చేయాలి అంటే ఖర్చు అంతా కూడా అడిగడిగా ఉంటుంది. అది కాకుండా ఏసీ బస్సులు ఎక్కితే మీ ఆలోచన విధానమే మారుతుంది అనుకుంటున్నా. డబ్బులుండే వాళ్ళే ఏసీ కారులో దిగడం కాదు, భవిష్యత్తులో సామాన్య మానవుడు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇంకో పక్కన గంజాయి. ఈ జిల్లాలో ఎస్పీ బాగానే పనిచేస్తున్నాడు, ఆయన్ని కూడా అభినందిస్తున్నా. 2% బెటర్గా ఉంది. గంజాయి మాత్రం ఉండడానికి వీలు లేదు. గంజాయి బ్యాచ్ పైన యుద్ధం చేస్తాం. ఎవడైనా సరే గంజాయి సేవించి ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు కూడా బాగా పనిచేస్తున్నాయి. 2% అబోవ్ ఉంది, వాళ్ళకు కూడా అభినందనలు. పెన్షన్ కార్యక్రమం అది కూడా బెటర్గా ఉంది స్టేట్ కంటే, వారికి కూడా అభినందనలు. స్కూల్ ఎడ్యుకేషన్ ఇది కూడా బెటర్గా ఉంది, 1.83, వాళ్ళను కూడా అభినందిస్తున్నా. హౌసింగ్ రాష్ట్రం కంటే 1.66 బెటర్గా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ వారంలో అయితే ఇంకా బెటర్గా అయ్యారు, వాళ్ళను కూడా అభినందిస్తున్నా. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఇది కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. 0.93 ఉంది, ప్లస్ ఉంది, వాళ్ళని అభినందిస్తున్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 0.87 ప్లస్ ఉంది, వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా శ్రద్ధ పెడతా. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఎఫ్లైన్ సర్వే కూడా రాష్ట్రం కంటే బెటర్గా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లు సరిగా లేవు. ఈరోజు ఇక్కడికి వస్తే హాస్పిటల్స్, డిఎస్హెచ్ అంటే ఏరియా హాస్పిటల్స్, ఎవరున్నారు ఇక్కడ? ఏరియా హాస్పిటల్ చూసే వ్యక్తి ఎవరు ఇక్కడ? డిఎస్హెచ్, సిహెచ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. కానీ ఆ పైన నువ్వేనా? ఎవరు లేడా? కన్సర్న్ ఆఫీసర్ పాయింట్ వెనకానుంది. చూడమ్మ తల్లి, సరిగా లేవు, కొంచెం ఇంప్రూవ్ కావాలి. రాష్ట్రానికంటే బిలోలో ఉన్నావు. బీ క్లియర్, ఎప్పటికప్పుడు చూసుకొని టైటన్ చేయాలి.
అదే సమయంలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఏమయ్యా ఏదైనా రీసైక్లింగ్ అవుతుందా? బియ్యం అమ్ముతా కరెక్ట్గా ఇంటికి వెళ్తున్నాయా లేకుంటే మళ్ళా ఇక్కడికి ఎవరు వెళ్ళిపోతున్నాయా? రైస్ మిల్స్కి వెళ్తున్నాయా కాకినాడకి వెళ్తుందా? బీ క్లియర్. ఎక్కడన్నా జరిగితే మాత్రం ఎవ్వడిని వదిలిపెట్టను. అది జాగ్రత్తగా చూసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను. రీసర్వే కొంచెం వీక్గా ఉంది. 1.46 అక్కడ బాగున్నారు, ఇక్కడ రీసర్వేలో కొంచెం బాగాలేదు. అది కూడా జాగ్రత్త చూసుకోవాలి. యూరియా అవైలబిలిటీ అండ్ ప్రైసింగ్ బాగా లేదు. ఎవరు ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడు? అగ్రికల్చర్ ఆఫీసర్. నెక్స్ట్ సీజన్లో అలాంటి కంప్లైంట్స్ లేకుండా అట్లని చెప్పి అందరూ యూరియా వేస్తే మీరంతా కూడా క్యాన్సర్ పేషెంట్ని ప్రమోట్ చేసినట్టు అవుతుంది. యూరియా వాడకం తగ్గించాలి. పక్కరు సేద్యం వైపు వెళ్ళాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, బయట వాళ్ళు కూడా ఆరోగ్యంగా పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎక్కడున్నాడు? లేడు ఆయన? ఏమమ్మా తల్లి, యూరియా సరిగా లేదు, మళ్ళీ కంప్లైంట్ రాకూడదు. పాట్ హోల్స్ గుంతలు, ఒకప్పుడు గుంతల పడిన రోడ్లన్నీ ఇప్పుడిప్పుడే ప్రక్షాళన చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. R&B ఉన్నారా లేరా? నువ్వేనమ్మా? ఓకే, 2.92% మైనస్ ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఇంకా మైనస్ అయ్యావు. ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి నాకు తెలుసు, కానీ అవన్నీ ఎక్స్క్యూజులు కాకుండా రోడ్లు పక్కాగా రిపేర్ చేసే బాధ్యత మీది. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టండి. యూ హ్యావ్ టు డూ ఇట్. అదే మరిగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాడా? సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లేడా? ఏంటి కలెక్టర్ గారు, ఎక్కడికి పోయాడు ఈయన? బాగా లేదు. 3.51 ఎక్కడ పోయాడో కనుక్కోండి. తర్వాత సీడ్ నేను రమ్మన్నా, అందరికి ఆహ్వానం పెట్టా. ఎందుకంటే నేను అందరికీ చెప్పాలి, బాగా చేసిన వాళ్ళని అభినందించాలి, బాగా చేయకపోతే పని చేయించే బాధ్యత కూడా నాది. రెండు పక్కల నాకుంది బాధ్యత ఉంది. అదే మరి ఎమ్మెల్యేలు కూడా సరిగా పని చేయకపోతే చేయించాలి. బాగా చేసిన వాళ్ళకి దండేయాలి. వాళ్ళకు కూడా చెప్తున్నా, అట్లా చెప్పి పెదవి వచ్చిందని నాకు తెలియదయ్యా. బాగా చేస్తే నాకు వచ్చేస్తుంది. ఎలక్షన్ల ముందు కూడా మిమ్మల్ని అడిగా, ఆ రోజు కూడా మీరందరూ దండేస్తేనే మీ చేతులు ఎత్తే నేను దండేసా. రేపు కూడా అంతే. నాకు కూడా నా సీటు కూడా నేను ఇచ్చుకుంటానంటే మీరందరూ ఆమోదిస్తేనే నేను కూడా సీట్ ఇచ్చుకుంటా, లేకపోతే నా సీటు కూడా క్వశ్చన్ మార్కే. కాబట్టి ఇక్కడికి వస్తే సీడ్ విషయంలో ఇది కూడా బాగలేదు తల్లి. అగ్రికల్చర్ లేడు, సీడ్ కూడా బాగాలేదు, యూరియా బాగాలేదు. కలెక్టర్ గారు అగ్రికల్చర్ పైన శ్రద్ధ పెట్టాలి. ఏంటమ్మా, సీడ్ బాగాలేదు, యూరియా బాగాలేదు. బీ క్లియర్. స్ట్రాంగ్ లీడర్షిప్ ఇవ్వండి, జాగ్రత్తగా చేయండి. మిడ్ డే మీల్ స్కీమ్ ఉన్నాడా? మిడ్ డే మీల్ స్కీమ్, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనానికి పోయాడంటే నువ్వేనా? మీరేనా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 8% మైనస్ ఉంది. బీ క్లియర్. తిరగండి, క్వాలిటీ పెంచండి, దాంట్లో ఎక్స్క్యూజ్ ఏముండదు. ఏది నువ్వు వచ్చి మాట్లాడు. ఈ విషయం కాకపోతే వచ్చి మాట్లాడి నేను చెప్తాను, నీకు ఏం చేయాలో చెప్తాను. ఆ అమ్మాయిని ఆ పక్కన చూసి పెట్టి నేను వింటాను. ఆవిడ్ని అక్కడ నేను పోయేటప్పుడు మాట్లాడిచ్చాను, నేను మాట్లాడతాను. అదే మరి ఇంకో పక్కన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా బాగాలేదు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎవరు చూస్తున్నారు? అది కూడా అగ్రికల్చరే కాదు, సివిల్ సప్లైస్.
లేడా? నువ్వేనమ్మా? బాగాలేదు. 10.50 మైనస్ స్టేట్ కంటే కూడా చాలా లోలో ఉన్నారు. ఇది గవర్నమెంట్కి చాలా ప్రెస్టీజియస్ కార్యక్రమం. డబ్బులు కూడా 24 అవర్స్లో ఇస్తున్నాం. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా కంప్లైంట్ రాకూడదు. ఏం చేస్తారో కరెక్ట్ చేసుకోండి. ఇసుక ఇది కూడా బాగాలేదు. ఏంటి ఇసుకాసురులు ఉన్నారేంటి ఇక్కడ? మైనింగ్ ఎవరు ఇక్కడ? ఏమయ్యా మహానుభావ, నువ్వు లాస్ట్లో ఉన్నావు. నేను ఫ్రీ ఇసుక ఇస్తా ఉంటే ఆ ఇసుక నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయకుండా చెడ్డ పేరు తెస్తే ఎట్లా? మైక్ ఇవ్వండి ఆయనకు, ఆయన మాట విందాం. ఏం హామీ ఇస్తాడు? మైక్. నమస్కారం సార్. సార్ మాకు ఈసీలు పెండింగ్ ఉన్నాయి సార్. మాకు ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు రావాలి సార్. నీకు రాకపోతే నువ్వు కలెక్టర్ దగ్గర కూర్చో, ధర్నా చేయి. నువ్వు నాకు చెప్తే ఎట్లయ్యా? నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ నువ్వు సార్ట్ అవుట్ చేసుకోండి. నాకు కంప్లైంట్ రాకూడదు. నేను 1000 కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఆదాయం లేకపోయినా ఇబ్బందులు పడుతూ నేను ఆ రోజు ఒక మాట ఇచ్చాను. ఉచిత ఇసుక ఇవ్వాలని మాట ఇచ్చా. ఆ మాట నిలబెట్టుకున్నా. దాన్ని అమలు చేసే బాధ్యత మీది. సార్ ఏప్రిల్ అండి, ఈ మంత్ ఎండింగ్ వస్తున్నాయి సార్. ఏం బ్రదర్? ఈ మంత్ ఎండింగ్ వస్తున్నాయి సార్. ఈ మంత్ ఎండింగ్ వస్తున్నాయి సార్. అన్ని పర్యావరణ పరిమితులు. నాకు తెలియదు కలెక్టర్ గారు, మీ ఇద్దరు బాధ్యత. ఈ 6 డిపార్ట్మెంట్ ఇక్కడ వీక్గా ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ చేయాలి. నేను మళ్ళా వస్తూ ఉంటా. వారానికి 3 గంటలు కూర్చొని నేను రివ్యూ చేస్తున్న ఆర్టీజీఎస్లో ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ అండ్ సర్వీస్. నేను అందరినీ గౌరవిస్తా. మీరు బాగా చేస్తే మీ పక్కన కూర్చొని 1 గంట కాలక్షేపం చేస్తూ ఒక కాఫీ కూడా ఇచ్చి మిమ్మల్ని అభినందిస్తా. చేయకపోతే మాత్రం నీకు దండం పెడతా. దండం పెట్టడమే కాదు, మళ్ళా కూడా నిన్ను వదిలిపెట్టను. నేను ఒకటే చెప్తాను అందరికీ, నా కమిట్మెంట్ ఈ ప్రజల కోసం. అందుకే ఒక మాట అన్నాను. రాజకీయాల్లో కూడా నన్ను ఆ రోజు ఏం చేశారంటే, నేనే ముఖ్యమంత్రి. తెల్లారి నిద్రలేశాను. సాక్షి టీవీలో వచ్చింది, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా పాపం అన్నా. మా ఆఫీసర్లు కూడా నాకు చెప్పలేదు, మా రాజకీయ నాయకులు చెప్పలేదు. సాయంత్రానికి మళ్ళా ట్విస్ట్ చేసి గుండెపోటు పోయి తండ్రి లేని బిడ్డ, ఇప్పుడు తండ్రి పోయాడు, చిన్నాన్న కూడా చనిపోయాడని సాయంత్రం. నెక్స్ట్ డే నిద్రలేస్తానే కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర. మారీచుడు బెటర్ అనిపిస్తున్నాడు నాకు. మారీచుడు కొన్నిసార్లు వేషాలు వేశారు, కానీ ఈ పగటి వేషాలు నాకైతే అర్థం కాల. మళ్ళా ఎదురుదాడి. కాబట్టి మనం ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలకు జవాబుదారితనంగా ఉందాం. మనం టెక్నాలజీ వచ్చింది. నేను రిపీటెడ్గా చెప్తున్నా, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. అనుకున్న పని అనుకున్నట్టు చేయొచ్చు. ఎవరేమనుకుంటున్నారో తెప్పించుకుంటాం. ఎక్కడ చిన్న వ్యత్యాసం లేని పరిపాలన ఇద్దాం. నేను మీ అందరికి అండగా ఉంటా, ఆఫీసర్లకు అందరికి, ఉద్యోగస్తులకు అండగా ఉంటా. మీరు కూడా సమాజంలో భాగం. కానీ నేను అనుకున్న పని కాడ మాత్రం మీరు సహకరించకపోతే గట్టిగా ఉంటా. కాబట్టి అందుకే అన్న 95 సీఎం అన్న, సిబిఎన్ 95, 95. ఎప్పుడు జాగ్రత్తగా ఉంటా, భవిష్యత్తు కోసం ఆలోచిస్తా. ఎవరిని అడ్డదుడ్డంగా ఆలోచిస్తే వాళ్ళని చక్కగా నిలబెడతా. ఎవరిని వదిలిపెట్టను. కాబట్టి ఈరోజు మీ అందరికీ మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూశారు, మీలో కూడా ఒక మార్పు కోరుతున్నా. మీలో కూడా ఒక బాగా పాజిటివ్గా ఆలోచించండి. నేను అడిగిన దానికి ఎప్పటికప్పుడు మీరు సమాచారం కూడా ఇవ్వండి. దాన్ని బేస్ చేసుకొని నేను కరెక్ట్ చేస్తా. అర్హులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు
ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు కొన్ని చెప్పాడు. ఇక్కడ బ్రిడ్జెస్ వర్కులు చెప్పాడు. ఇక్కడ తుంగభద్ర డ్రైన్పై బ్రాహ్మణ కోడూరులో బట్టిప్రోలు రేపల్లి రోడ్డు పైన హై లెవెల్ బ్రిడ్జ్ కావాలన్నాడు. 10 కోట్లు అవుతుంది. ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొల్లూరు ఫెర్రీ రోడ్డు పైన హెచ్ఎల్సి నిర్మాణం కావాలి, హెచ్ఎల్బి కావాలి. దీనికి 15 కోట్లు అవుతుంది. అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకొక పక్కన బట్టిప్రోలు పెసర్లంక రోడ్డు పైన అప్రోచ్ రోడ్డు స్లాబ్ కల్వర్ట్ కావాలి. దీనికి 2 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన రోడ్ రిపేర్లు చెప్పారు. ఇక్కడ ఎక్కువ అవసరం ఉంటాయి. దీనిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాను. ఇంకొక పక్కన దగ్గర మీరు చూస్తే జువ్వలపాలెం తిప్పలకట్ట గ్రామాలు ఇప్పటికే నష్టపోయి ఒక 1300 ఎకరాలు ఇబ్బందుల్లో ఉంది. ఇక్కడ గ్రోయిన్స్ నిర్మాణం అవసరం. 2,54,00,000 అవుతుంది. దీనికి ఇమ్మీడియట్గా లంక గ్రామాలకు భూమి కోత గురి కాకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాను. కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ అడిగారు. తప్పకుండా ఫైర్ స్టేషన్ కూడా వేమూరికి శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఏదైతే జంపని గ్రామంలో ఎన్విఆర్ ఏడిఆర్ కోఆపరేటివ్ షుగర్స్ ఉంది, దీన్ని ఎప్పుడో సిక్ అయింది. దాన్ని కానీ సెటిల్ చేస్తే పూర్తిగా కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ డబ్బులు ఇవ్వాలి. 4,07,00,000 ఇవ్వాలి. షేర్ హోల్డర్స్ కూడా కొద్ది డబ్బులు ఇవ్వాలి. 2 కలిపి 4 కోట్లు ఇస్తే ఇంకొక 2.5 crore షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి. ఈ 2 ఇస్తే 77 ఎకరాలు భూమి వస్తుంది. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెడితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, చిన్న పరిశ్రమలు పెట్టడానికి అవకాశం వస్తుంది. ఇది కూడా శాంక్షన్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త, 1 ఫ్యామిలీ 1 ఇండస్ట్రియలిస్ట్ అనేది మన నినాదం. దానికి కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆనందబాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బాగా పనిచేస్తాడు. అదే మరి వరద నష్ట పరిహారం పెండింగ్ ఉందన్నారు కలెక్టర్ గారు. అది పంపించండి, పంపించి ఇమీడియట్ క్లియర్ చేయండి. అది కూడా వరద సహాయం కూడా నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మంచి ఎండ, మధ్యాహ్నం భోజనం కూడా లేదు. కానీ మీరు చూపించిన చొరవ మాత్రం అమోఘం. మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. గట్టిగా చెప్పండి, అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హింద్.